హృదయాన్ని ఎవరయ్యా గ్రహించేదంటే దేవుడు ఒక్కడే. కాబట్టి అది మోసకరమైనది, ఎవరికి అర్థం కాదు మనుషులకి. ఏముందయ్యా అంటే చూడండి, స్కానింగ్లో తెలియదు, లేకపోతే ఇంకా రిపోర్ట్స్లో ప్రియదిమిళ్ళారా ఎంఆర్ఐ కానీ, లేకపోతే సిటీ స్కానింగ్ కానీ, లేకపోతే ఇంకా 2D ఎకో కానీ, ఇంకా ఏ స్కానింగ్లో రాదు. కానీ ఈ హృదయంలో ఉన్నటువంటిది ప్రియదిమిళ్ళారా ఎవరికయ్యా ఎక్కడ అర్థమవుతుంటే వాక్యంలో అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈ మోసకరమైనటువంటి హృదయంలో ఏముందని మనం ఆలోచన చేస్తే, కీర్తనలో ప్రియదిమిళ్ళారా 55వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 55:21. ఈ హృదయంలో ఏముంది, ఈ మోసకరమైన హృదయంలో ఏముందయ్యా అని మనం ఆలోచన చేస్తే చదువుదాం. ఈ హృదయంలో 21, వారి నోటి మాటలు ఎన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. బాబాయ్ బాగున్నావా, వీడు ఎప్పుడు చచ్చిపోను, బాబాయ్ బాగున్నావు అంటారు. ఏమంటారు చెప్పండి, వీడెప్పుడు చాలు. ఏమండి టిఫినీలో గుడ్డ ఏమంటారా, ఆమ్లెట్ ఏమంటారా, పెద్ద చంపేతనం అని. అర్థమవుతుందా? ఏమండి ఇంటికి వచ్చే సమయానికి ఏం చేయమంటారు, పెద్ద ఇరగబాటు చేస్తున్నాడని. ఫస్ట్ ఎలా ఉంటుంది మాట, మృదువుగా ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుంది అంటారు, హృదయంలో కలహాన్ని పుట్టించే మాటలో, కోపాన్ని పుట్టించే మాటలో, అసూయ పుట్టించే మాటలో, మాటలేమో పైకి ప్రియదిమిళ్ళారా ఎన్నవలే ఎన్నో తెలుసుగా, ఎన్న తెలుసు కదా, ఆ ఎన్నవలే ఉంటాయంట మాటలో, కానీ లోపల కలహము పుట్టిస్తాయి. అంతరంగ ఈ హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కలహాన్ని పుట్టిస్తున్నాయి. బాగున్నావా, బాగానే ఉన్నావు, కానీ అక్కడే ప్రియదిమిళ్ళారా కలహము కలిగిన మాటలు మాట్లాడుతుంటారు. గుర్తు చేసుకోండి, ఈ హృదయంలో ఏముందంటే చెప్పండి, ఈ హృదయంలో కలహం ఉన్నది. ఎప్పుడు గొడవ పెట్టుకుందామా, ఎప్పుడు తిడదామా, ఎప్పుడు ప్రియదిమిళ్ళారా చూడండి దుమ్మెత్తిపోద్దామా, ఎప్పుడు 4 అందామా, 4 అనిపించుకుందామా, 4 కాదు 4 అని 8 అనిపించుకుందామా. ఈ హృదయంలో అలాంటి పనులు ఉన్నాయి. కాబట్టి గుర్తు చేసుకోండి ప్రియదిమిళ్ళారా, ఎందుకయ్యా ఈ మోసకరమైన హృదయం అయింది అంటే ఈ హృదయంలో కలహం ఉన్నది అర్థం కాదు.